తిరుపతి జిల్లా చంద్రగిరిలోని మోహన్ బాబు కళాశాలలో భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంబరాల్లో పాల్గొన్న ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు, హీరో మంచు విష్ణు భోగి మంటలు వేశారు. విద్యార్థులు, రాష్ట్ర ప్రజలకు మంచు మోహన్ బాబు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఏటా సంవత్సరంలో మొట్టమొదటిగా వచ్చేది సంక్రాంతి పండుగని. ఆధునిక కంప్యూటర్ యుగంలో సంప్రదాయాలు మర్చిపోతున్నామని, సంస్కృతి సంప్రదాయాలు మర్చిపోకుండా ఆచారాలు కొనసాగించాలని ఆయన కోరారు. భగవంతుని కొలిచేందుకు ఆలయానికి వెళ్లాల్సిన అవసరం లేదని, మొదట తల్లిదండ్రులను కొలిచి దేవతలను పూజించాలని యువతకు సూచించారు. అధిక దిగ్బడులు ఇస్తేనే రైతులకు నిజమైన సంక్రాంతి పండుగని, అలాగే నటీనటులకు సినిమా విజయం సాధించినప్పుడే నిజమైన పండుగ అని తెలిపారు మంచు మోహన్ బాబు. సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి అంటే భోగి మంట అంటే సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి పండుగ, నిజమైన పండుగ, ప్రారంభం అవుతున్న పండుగ. ఆ ప్రారంభం చేసే పండుగ ఎలా పెట్టారు? ధాన్యం పడుతుంది రైతులు, అంతా రైతులమే. ధాన్యం పడినప్పుడే నిజమైన పండుగ సంక్రాంతి పండుగ. పొంగలి పెట్టుకోవడం, 10 మంది ఆత్మీయులకు ఇచ్చి భోజనం పెట్టడం, పెద్దవాళ్ళకు వస్త్రాలు పెట్టడం, వాడు ఏ లోకంలో మంచిగా ఉండి వాడు మనం అందరినీ ఆశీర్వదించమని కోరడం. ఈ ఆచారాలు చాలా ఉన్నాయి. ఎంత సిటీలు వచ్చినా, ఎంత కంప్యూటర్ యుగం వచ్చినా ఇది మర్చిపోకూడదు. ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సాంప్రదాయాన్ని మర్చిపోకండి. ప్రతిరోజు బాగుండాలని కోరుకున్నాము. యత్నం, ప్రయత్నం, దైవ యత్నం. భగవంతుడు ఉన్నాడు. ఆయనే చెప్పారు, ఇందుగరడు అందులేడని సందేహము వరకు ఎందెందు వెలిగి చూసినా అందందేగరుడు చక్రి సర్వోపగత. అందుకు భగవంతుడి గుడికే వెళ్ళసక్కర్లే, మన అమ్మానాన్నే గుడి. కాబట్టి భగవంతుడిని మనసులో కోరుకొని అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం. అందరూ బాగుంటేనే మనందరం బాగుంటాం. మనసగే సంక్రాంతి శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సార్, కన్నప్ప సినిమా ఎలా ఉంటుంది సార్? ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు? కన్నప్ప ఏప్రిల్ 25వ తేదీ రిలీజ్ అవుతుంది. అంతా పరమేశ్వరుడి చేతిలో పెట్టాం. ఇంకా ఆయన అనుగ్రహంతో అంత ప్రమాణంగా జరుగుతుందని ఆశిస్తాం. సార్, జల్లికట్టు జరుగుతుంది కదా సార్? ఇదంతా రంగంపేట, దాని మీద రంగంపేట, మా రంగంపేట ఫేమసే జల్లికట్టుకి. దాని గురించి నేను ఎక్కువ మాట్లాడలేను, ఎందుకంటే అది సుప్రీంకోర్టులో అది అలో చేయొచ్చు, అలో చేయకూడదు, అది ఇది అని వివిధ భేదాలు ఉన్నప్పుడు ట్రెడిషన్ అనేది మనం అందరం మర్చిపోకూడదు. అలాగని చెప్పి అది చేసేటప్పుడు ఇప్పుడున్న జనరేషన్ కూడా జాగ్రత్తగా చేసుకోవాలి. తల్లిదండ్రులు మర్చిపోకూడదు. టు బీ టుగెదర్ విత్ ఫ్యామిలీ. పండుగ శ్రీ సత్యసాయి